ఎస్సీ వర్గీకరణ తీర్పును స్వాగతిస్తూ గోనెగండలో ఎంఆర్పీఎస్ సంబరాలు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్ల నందు సాయంత్రం ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పసెద్దుల మహాదేవ్ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ల ఏబీసీడీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6-1 నిష్పత్తిలో తీర్పు వెలువరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి అలానే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు ఎంఆర్పీఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజేఎఫ్ గోనెగండ్ల మండల విలేకరుల సంఘం అధ్యక్షుడు సంఘీభావం నాయకులు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పాలాభిషేకము మరి అన్నకి మేము చేస్తూ ఎంఆర్పీఎస్ తరఫున మా దళితులు మాదిగలకు ఈరోజు 30 సంవత్సరాలు పోరాటం ఫలితం వలన ఈరోజు మరి ఏబీసీడీ వర్గీకరణ సాధించుకునే దిశగా ఈరోజు మాలాంటి మాదిగ బిడ్డలకు మాలాంటి మాదిగల బిడ్డల దళితులు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు లేక 30 రోజులు అట్టడుగున మరి మొగ్గిపోయినటువంటి సందర్భం ఉన్నది. ఈరోజు ఏబీసీడీ వర్గీకరణ కావడం అనేది సంచలన తీర్పు అని యావత్ ప్రపంచంలో మరి యొక్క దేశ చరిత్రలోనే మరి యొక్క విషయంలో ప్రతి ఆత్మ పౌరుడు ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని పరిశీలించే విధంగా వాళ్ళు జ్ఞాపకంతో ఈరోజు మాదిగ బిడ్డలకు న్యాయం జరిగిందని చెప్పి పండగ వాతావరణం లాగా మరి కేకులు కూడా మన మందకృష్ణ మాదిగన్న గారు ఈ రోజు కోసం 30 సంవత్సరాలు కఠోర దీక్షగా చేసి ఈరోజు ప్రతి మాదిగ బిడ్డకు ఒక ఫలితాన్ని చేజిక్కించినాడు. ఈరోజు సుప్రీంకోర్టులో మన ఇండియాలో సుప్రీంకోర్టులో జేసీజే చంద్రచూడ్ నేతృత్వంలో 7 మందితో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అందులో 6:1 ప్రకారం మనకు ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ వర్గీకరణ ఇంతకుముందు కూడా కొంతమంది నాయకులు ముఖ్యమంత్రులు చేశారు. మనకి 1996లో అప్పుడు ఆ ఎస్సీ వర్గీకరణ 15% మనకి 15% రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ ఫలాలు ప్రతి ఒక్కరికి సక్రమంగా అందాలనే ఒక ఉద్దేశంతోనే మందకృష్ణ మాదిగ గారు కోరినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారైనా ఈనాటి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తే ఆనాటి ముఖ్యమంత్రి 1996లో 15% రిజర్వేషన్ని ఎస్సీఏకి 1%, ఎస్సీబీకి 7%, ఎస్సీసీకి 6%, ఎస్సీడీకి 1%గా 15% రిజర్వేషన్ని సమపాలంగా పంచిపెట్టినప్పుడు అది కొంతమందికి నచ్చలేదు. ఆ నచ్చినప్పుడు వాళ్ళు మరి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టు పోతే ఈరోజు మన మందకృష్ణ మాదిగ మనకు గొప్ప విజయాన్ని చేకూర్చాడు. ఈ విజయం అందరిది. ఈ విజయాన్ని చూసే వర్షమ్మ తల్లి చాలా రోజుల నుంచి రాని వర్షమ్మ తల్లి కూడా ఈరోజు మన కోసం వర్షంతో విజయాన్ని మోగించేలా చేసింది. కాబట్టి ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులకైతేనేమి, దళితులు అయితేనేమి, దళితులే కాదు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ యొక్క తీర్పుని స్వాగతించినారు. చివరిగా ఒక మాట ఏమంటే ఇది ఒక కులం విజయం కాదు, ఒక కులం అపజయం కాదు, ఇది అందరి విజయము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. Please like, share and subscribe to our channel and hit the bell icon. And మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోనెగండ్ల న్యూస్.